Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Guys, thumbnail చూసి మీకే వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. అండ్ యాజ్ ఏ బిగినర్గా కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే. కోడింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క నీ వీడియోని ఎందుకు చూడాలి అడగొచ్చు. నేను వచ్చేసి రీసెంట్గానే నేర్చుకున్నా కాబట్టి నేనంటే మీ వేలో లైక్ మీ థాట్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, ఎందుకంటే నేను రీసెంట్గానే చేశా కాబట్టి. అండ్ అలాగా మీ వేలో నేను కన్వే చేయగలను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సి ప్రోగ్రామింగ్ గురించి మన ఛానల్లో సిరీస్ వస్తున్నాయి. లైక్ June 4th or 5th నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్పుడు ఆ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు, లైక్ సి ప్రోగ్రామింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 3, 2, 1. గైస్, కోడింగ్ అంటే ఏంటి అంటే మనం కంప్యూటర్తో మాట్లాడడం. లైక్ ఇప్పుడు మనందరికి ఒక లాంగ్వేజ్ ఉంది, లైక్ తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, ఇలా చాలా ఉన్నాయి. సో అలాగే కంప్యూటర్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటాయి. వాటినే కోడింగ్ అంటాం. కోడింగ్తో మనం కంప్యూటర్తో మాట్లాడడం. అక్క కోడింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నావు, అవేంటక్క అంటే సి, పైథాన్, HTML, CSS ఇవి బేసిక్ అన్నమాట. అంటే మీరు బిగినర్స్ కాబట్టి ఇవి బేసిక్స్. ఫస్ట్ ఇవి నేర్చుకోండి. తర్వాత చాలామందికి వచ్చే డౌట్, అక్క 4 చెప్పావు, ఈ 4 మేము ఫస్ట్ ఏది నేర్చుకోవాలా అక్క? అండ్ నేను వచ్చేసి ప్రిఫర్గా ఇది ఒకటే అని చెప్పను. లైక్ ఈ 4 ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. లైక్ ఫస్ట్ సి స్టార్ట్ చేశారు, లేదా పైథాన్ స్టార్ట్ చేశారు, లేదా HTML ఇలాగ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత అందులో స్ట్రాంగ్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవ్వండి. ఇదైతే నేను ఇచ్చే సజెషన్. అండ్ గైస్, చాలామంది ఒక ప్రాపర్ ప్లానింగ్తో స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అంటే పర్టికులర్ ఇదే స్టార్ట్ చేయమను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ సితో స్టార్ట్ చేయండి. ఎందుకంటే సి అనేది లాజిక్ని బిల్డ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పైథాన్కి రండి. తర్వాత పైథాన్లో ఏమవుతుందంటే సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ HTML, CSS. ఎందుకంటే మనం చిన్నగా వెబ్సైట్స్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు HTML, CSS అనేవి బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆ లాంగ్వేజ్ అందుకోసం వెబ్సైట్స్ డిజైన్ చేయడం కోసం నేర్చుకుంటాం. సో నేనైతే ఈ 3 ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ బిగినర్స్గా ఫస్ట్ సి, తర్వాత పైథాన్, తర్వాత HTML + CSSని ప్రిఫర్ చేస్తాను. కమింగ్ టు రిసోర్సెస్. అండ్ రిసోర్సెస్ దగ్గరకు వచ్చేసరికి w3schools.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలానే అక్క మేము June 4th, 5th వరకు వెయిట్ చేయగలం అంటే మన ఛానల్లోనే సి విత్ జాను అనే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ సిరీస్లో ఒక 20 ఎపిసోడ్స్ ఉంటాయి. అది జూలై ఎండింగ్ లోపు కంప్లీట్ అవుతుంది. అండ్ నేనైతే ఆ 20 ఎపిసోడ్స్ వింటే మీరు ప్రో అవుతారని మాత్రం చెప్పలేను. బేసిక్ నుంచి కొద్దిగా యావరేజ్గా రాగలరు, లైక్ బేసిక్స్ని ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసుకోగలరు అని మాత్రం చెప్పగలుగుతాను. అండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి w3schools.comలో నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోయినా మీరు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి నేర్చుకుంటూ ఉన్నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే థియరీని చదువుకొని వెళ్ళిపోవద్దు. ఎందుకంటే దానివల్ల మీరు సఫర్ అవుతారు. ఓన్లీ థియరీ చదువుకొని వచ్చేస్తుంది అనుకుంటే సఫర్ అవుతారు. అలాగ చేయొద్దు. అండ్ తర్వాత ఏదో ఒక ప్యారలల్గా ఏదో ఒక ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. లైక్ అలో హోల్డ్ చేయండి, తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్, తర్వాత ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవడం, తర్వాత ఫ్యాక్టోరియల్, తర్వాత ఫెబనాకీ సిరీస్, ఇలాగ ఏదో ఒక ప్రోగ్రామింగ్ చేస్తూ థియరీతో పాటు ప్రోగ్రామింగ్ కూడా ప్యారలల్గా రన్ చేయండి. మీరు లాజిక్ని అర్థం చేసుకోవాలి అంటే నేనేం చేస్తాను అంటే ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయండి. లైక్ ఫ్లో చార్ట్స్, అలాగే ఆల్గరిథమ్స్, అండ్ తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయండి. ఇలాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయండి. అప్పుడే మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది. ఓకే, థియరీ నేర్చుకున్నారు అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ని రన్ చేసేస్తారు, కాస్త బేసిక్స్లో స్ట్రాంగ్ అయ్యారు. అప్పుడు స్మాల్ ప్రాజెక్ట్స్ని రన్ చేయండి. లైక్ ఇప్పుడు మనకి కోడింగ్ అనేది దేనికి, ఒక గేమ్ని చేయొచ్చు, అలాగే ఒక వెబ్సైట్స్ని డిజైన్ చేయొచ్చు, అండ్ క్యాలిక్యులేటర్స్ని డిజైన్ చేయొచ్చు, అండ్ పజిల్స్ని డిజైన్ చేయొచ్చు. అండ్ ఇలాగే ఏదో ఒకటి మీకు నచ్చింది డిజైన్ చేయండి సి ప్రోగ్రామింగ్తో. గైస్,
దీనికోసం అయితే మిమ్మల్ని నేను గంటలు కష్టపడండి అని మాత్రం చెప్పను. డైలీ ఒక 30 మినిట్స్ దీనికి కేటాయించండి. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్తోనే వస్తుంది కోడింగ్ అనేది, అండ్ ప్రాక్టీస్తోనే అర్థమవుతుంది కూడా మీకు. అండ్ నేనైతే మీరు ఈ హాలిడేస్ని వేస్ట్ చేశాను అని రిగ్రెట్ మీకు రాకూడదు అనుకుంటే డైలీ ఒక 30 మినిట్స్ ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేయని పెట్టుకోండి. లైక్ అంతెందుకు, మన ఛానల్లోనే వీడియోస్ వస్తాయని చెప్తున్నాను కదా, అవి ఒక 20 మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఉండదు. ఆ 20 మినిట్స్ కరెక్ట్గా వీడియోని చూడడానికి కేటాయించండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ని ఫాలో అవ్వండి. ఇది ఒకటే నేను చెప్తాను మీకైతే. అంటే మీరు తర్వాత బీటెక్లోకి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీల్ కాకూడదు అనుకుంటే. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది బ్రీఫ్గా చూసేద్దాం. కోడింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ఒక లాంగ్వేజ్ని పిక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ థియరీ చేస్తూ ప్యారలల్గా ప్రోగ్రామ్స్ని రన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇందులో కొద్దిగా బేసిక్స్లో నేను స్ట్రాంగ్ అయ్యాను అనుకున్న తర్వాత ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్స్ ట్రై చేయండి. లైక్ క్విజ్ డిజైన్ చేయడం కానీ, ఏదో ఒకటి మినీ క్యాలిక్యులేటర్ డిజైన్ చేయడం కానీ, అంటే HTML CSS నేర్చుకుంటే ఏదో ఒక వెబ్సైట్స్, అంటే స్మాల్ వెబ్సైట్స్ని డిజైన్ చేయడం కానీ ఇలా నేర్చుకోండి. రిమెంబర్, ఎవ్రీ బిగ్ డెవలపర్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో మీలానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సి విత్ జాను సిరీస్ మీరు కానీ ఫాలో కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.